హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో మనం పైప్స్ అండ్ సిస్టమ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే టైమ్ అండ్ వర్క్ చాప్టర్ అనేది ఫినిష్ చేసాం. సో టైమ్ అండ్ వర్క్ లాంటిదే ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా. సో సేమ్ అలాంటి కాన్సెప్ట్స్ అయితే సేమ్, కాకపోతే మీకు అక్కడ పర్సన్స్ ప్లేస్లో పైప్స్ అని వస్తుంది అంతే. పర్సన్స్ పైప్స్ ఇంకేం లేదు, జస్ట్ మొత్తం కాన్సెప్ట్స్ అంతా సేమ్. సో చేస్తున్నప్పుడు మీకే అర్థమైపోతుంది, ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి నాకు ఇద్దరికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, సో జిఎస్కి సంబంధించి, అలాగే ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో అవన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా? సో పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది కొంచెం చిన్న చాప్టరే, 2 పార్ట్స్లో కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా? సో దీనికి ఏమి ఇంట్రడక్షన్ ఏమి ఉండవు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ మీకు టైమ్ అండ్ వర్క్లో చెప్పాను. సో సేమ్ అలాంటి కాన్సెప్ట్స్ పెద్దగా ఏమి ఉండవు, ఓకేనా? సో ఇవి 2 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతాయి. సో క్లాస్ స్టార్ట్ చేస్తే ఇందులో మోడల్ 1 టుగెదర్ అంటే ఏంటి? కలిసి. సో అక్కడ మనం టైమ్ అండ్ వర్క్లో ఏం చెప్పుకున్నాం అంటే కొంతమంది వ్యక్తులు కలిసి, ఇక్కడ ఏంటంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ కాబట్టి కొన్ని పైపులు ఇలా అన్నీ కలిపి, లేదంటే ఇలా వస్తూ ఉంటుంది, ఓకేనా? సో క్వశ్చన్ చూస్తే ఏ, బి అండ్ సి ఆర్ 3 ట్యాప్స్ కనెక్టెడ్ టు ఏ ట్యాంక్. ఒక ట్యాంక్ ఉంది, ఒక ట్యాంక్కి 3 పైపులు కనెక్ట్ చేశారు, ఓకే? సో అది ఎలా అయినా కనెక్ట్ చేసాను, అది పక్కన పెట్టండి, నేను జస్ట్ ఇమేజ్ చేశాను అంతే. సో ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫిల్ ది ట్యాంక్ ఇన్ 6 hours. పైప్ ఏ, పైప్ బి ఈ రెండు కూడా ఆ ట్యాంక్ని కలిపి 6 hours ఫిల్ చేస్తాయి. బి అండ్ సి టుగెదర్ ఈ 2 పైపులు కలిపి 10 hours ఫిల్ చేస్తాయి. ఏ అండ్ సి టుగెదర్ 7.5 hours ఫిల్ చేస్తాయి. ఇన్ హౌ మచ్ టైమ్ ఆల్ 3 వుడ్ టేక్ టు ఫిల్ ది ట్యాంక్. 3 కలిపి ఆ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేస్తాయి, ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? టైం రేస్ ఇచ్చాడు. మనం ఏం కొనుక్కోవాలి? ఎఫిషియన్సీ కొనుక్కోవాలి, అంతేనా? సో అన్నిట్లో పెద్ద నెంబర్ ఏది? 10. 10 రెళ్ళ 10ని 6 భాగించలేదు, ఏది భాగించలేదు. 10 రెళ్ళ 20, 20ని 6 భాగించలేదు, 7.5 భాగించలేదు. 10 3 30, 30ని 6 భాగించగలదు కదా, ఎంత? 30/6. ఈ సైడ్ రాసినాను, ఇది మీరు రాసుకోవచ్చు, జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్, ఓకేనా? సో 5. అలాగే 30ని 7.5 భాగించగలదు కదా, 7 4 28, 1/2 × 4 2 సరిపోయింది కదా. సో ఎంత? 6 5 10 3 30, 7 7.5 × 4 30. సో వర్క్ మనకి ఎంత? వర్క్ ఈజ్ ఈక్వల్ టు 30 units అనుకుంటే, లేదంటే వర్క్ అని అనుకుందాం. కాకపోతే ట్యాంక్ ఫిల్ చేయడానికి 30 liters. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 30 liters. సో దీన్ని ముగ్గురు కలిపి ఫిల్ చేయాలి. అయితే ఇవి మనకు వచ్చింది ఏంటి? వాళ్ళకి ఎఫిషియన్సీలు 2 × A + B + C కదా. ఎందుకు? ఒక్కొక్కటి 2 సార్లు వస్తుంది కాబట్టి A + B + C. 5 + 3 + 4 ఎంత? 12. సో A + B ఎంత? A + B + C ఎంత? 12/2 అంటే 6. సో ఇప్పుడు 3 వర్క్ బై ఎఫిషియన్సీ కదా, ఎఫిషియన్సీ 6. సో 5 hours టైం పడుతుంది, ఓకేనా? ముగ్గురు 3 పైపులు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి? మొత్తం 30 లీటర్స్ని 6 గంటకి 6 లీటర్లతో 3 నింపితే 5 గంటలు పడుతుంది, ఓకేనా? సో ఇది ఆన్సర్. సో సేమ్, ఏం లేదు, టైమ్ అండ్ వర్క్ అయితే ఎలా అయితే ఉందో అలానే కాన్సెప్ట్స్ అంతా, ఓకేనా? నెక్స్ట్ 3 ట్యాప్స్ ఆర్ ఫిటెడ్ టు ఏ సిస్టమ్కి 3 ట్యాప్స్ ఫిట్ చేశారు. ద ఎంప్టీ సిస్టమ్ ఈజ్ ఫిల్డ్ బై ది ఫస్ట్ అండ్ సెకండ్ ట్యాప్స్ ఇన్ 3 and 4 hours respectively. The full system is emptied by third tap in 5 hours. సో ఒక సిస్టమ్ ఉంది, ఫస్ట్ ట్యాప్ ఏమో
3 గంటల్లో నింపుతుంది. సెకండ్ పైప్ ఏమో 4 గంటల్లో నింపుతుంది ఇండివిజువల్గా. అయితే థర్డ్ ట్యాప్ ఈ రెండు నింపితే థర్డ్ ట్యాప్ అనేది ఎంటీ చేసేస్తుంది, అంటే ఖాళీ చేసేస్తుంది. ఖాళీ చేసే పైప్ అది. సో ఖాళీ చేసే పైప్ కాబట్టి ఎంత టైం పడుతుంది దానికి? 5 hours. ఇఫ్ ఆల్ 3 ట్యాప్స్ ఓపెన్ సైమల్టేనియస్లీ, 3 కూడా ఆన్ చేశారు. ఆన్ చేస్తే ద ఎంటీ సిస్టమ్ విల్ బీ ఫిల్డ్ అప్ ఇన్. అయితే ఖాళీగా ఉన్నటువంటి ఆ సిస్టమ్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది అని అడిగాడు. సో మనకి ఇచ్చింది ఏంటి? టైం రేషియో. మనకు కావాల్సింది ఏంటి? ఎఫిషియన్సీ రేషియో. మీకు ఆల్రెడీ చెప్పాను, 3 నెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అయితే, అవి కంజుగేటివ్ నెంబర్స్ అయితే వాటి యొక్క ఎల్సిఎం ఏంటి? వాటి యొక్క ప్రొడక్టే ఎల్సిఎం అని చెప్పాను. సో ప్రొడక్ట్ ఎంత? 3 × 4 × 5, 3 × 4 = 12, 12 × 5 = 60. సో దీన్నే వర్క్ అనుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇప్పుడు 60ని 3 చేత భాగిస్తే ఎంత? దాని యొక్క ఎఫిషియన్సీ 20. 60ని 4 చేత భాగిస్తే ఎంత? 15. దాని యొక్క ఎఫిషియన్సీ, సెకండ్ పైప్ యొక్క ఎఫిషియన్సీ. థర్డ్ పైప్ యొక్క ఎఫిషియన్సీ 60/5 ఎంత? 12 కదా. కాకపోతే ఇక్కడ ఇది ఖాళీ చేస్తుంది, ట్యాంక్ని ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ కొంచెం తేడా ఉంటుంది. ఖాళీ చేసే పైప్ అయితే మైనస్ వేసుకోండి. సో ఎంత? 12. సో ఇప్పుడు వర్క్ తెలుసు, వాటి యొక్క ఎఫిషియన్సీలు తెలుసు. సో ఎంత టైంలో ఫిల్ అవుతుంది? సో వర్క్ ఎంత? 60. ఫస్ట్ ట్యాప్ ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్, సెకండ్ ట్యాప్ ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్, థర్డ్ ట్యాప్ ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. సో 60/20, 15 నుంచి 12 తీస్తే 3, 20 + 3 23. సో 60ని 23 చేత భాగిస్తే 23 × 46, ఇంకా 14 ఉంటుంది. 14/23 అవర్స్. ఓకేనా? సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే 60ని 23 చేత భాగిస్తే 46, 2 × 14/23. ఓకేనా? ఇది నెక్స్ట్. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 8 hours. ఆఫ్టర్ half of the tank is filled, 3 more similar taps are opened. What is the total time taken to fill the tank completely? సో ఒక ట్యాప్ ఉంది, ఏ అనే ట్యాప్ ఉంది. ఈ ట్యాప్ అనేది ఒక సిస్టమ్ని 8 గంటల్లో నింపుతుంది. 8 గంటల్లో నింపుతుందంటే గంటకి 1 యూనిట్ చొప్పున 8 యూనిట్లలో వర్క్ 8 యూనిట్లే కదా. గంటకి 1 యూనిట్ చొప్పున నింపితే 8 గంటలు పడుతుంది, అంటే వర్క్ 8 యూనిట్లే కదా, వర్క్ 8. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత, ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ ఏ ట్యాప్ను ఓపెన్ చేశారు? హాఫ్ టైం అయింది. హాఫ్ టైం అంటే 4 hours కదా. 8లో ఆఫ్ అంటే 8 గంటలు ఆఫ్ అంటే 4 hours. సో 4 hoursలో ఏ పైప్ ఏ అనేది ఎంత నింపుతుంది? 4 యూనిట్స్. సో ఇక్కడ ఎంత టైం పడుతుంది? 4 hours టైం పడుతుంది. ఓకేనా? సో సగం నిండడానికి 4 hours టైం పట్టింది. ఇంకా సగం తర్వాత ఏమైందంటే, సగం టైం తర్వాత ఏ లాంటి ట్యాప్లే ఇంకొక 3 A B C D అలాంటివే ఇంకొక 3 ఓపెన్ చేశారు. సో 8 గంటల్లో నింపుతుంది, బి కూడా 8 గంటల్లోనే. సిమిలర్ ట్యాప్స్ అన్నాడు కాబట్టి అన్నిటికీ ఇండివిజువల్గా ట్యాంక్ నింపడానికి ప్రతిదానికి 8 గంటలు పడుతుంది. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇప్పుడు 4 యూనిట్స్ 4 అవర్స్లో పైప్ ఏ అనేది సగం నింపేసింది 4 అవర్స్లో. సో ఇక్కడ 4 hours టైం ఉంది. ఇది ప్లస్ ఇప్పుడు మిగిలిన సగం ఎంత? 4 యూనిట్లు కదా. 4 యూనిట్లని 4 పైపులు 1 + 1 + 1 + 1 + 1 + 1. సో ఇప్పుడు 4/4 అంతా 1 hour టైం పట్టింది. సో టోటల్ టైం ఎంతంటే, టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 4 + 1 5 hours. ఓకేనా? ఇది ఏం లేదు, మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ట్యాంక్ ఇది ఉంది. ఈ ట్యాంక్ నింపడానికి ఏకి 8 గంటలు టైం పడితే సగం నింపడానికి ఎంత టైం పడుతుంది? 4 hours పడుతుంది. 4 hours అయింది. ఇప్పుడు ఈ సగం నింపడానికి 4 ట్యాప్లు ఉన్నాయి. ఎంత నింపాలి? 4 యూనిట్స్ నింపాలి. మొత్తం 4 పైపుల యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4 కదా. సో 1 hour. మొత్తం ఎంత? 5 hours. నెక్స్ట్, ధర్మా డ్యామ్ హ్యాస్ 4 ఇన్లెట్ పైప్స్. ఒక డ్యామ్ ఉంది, ఇది ఒక డ్యామ్ అనుకుంటే, సో దీనికి 4 ఇన్లెట్ పైప్స్ ఉన్నాయి.
ఇన్లెట్ పైప్స్ ఉంటే ద డ్యామ్ కెన్ బి ఫిల్డ్ ఫస్ట్ 3 పైప్స్. ఆ పైప్స్ని మనం ABCDగా అనుకుందాం. సో ఫస్ట్ 3 పైప్స్ అంటున్నాడు. ఫస్ట్ 3 పైప్స్ అంటే A+B+C. ఈ 3 కలిపి ఆ డ్యామ్ని 15 నిమిషాల్లో నింపితే అండ్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అంటే సెకండ్ అంటే BCD ఈ 3 కలిపి ఆ డ్యామ్ని 12 నిమిషాల్లో నింపితే ఫస్ట్ అండ్ ఫోర్త్, ఫస్ట్ అంటే A, ఫోర్త్ అంటే D, ఈ 2 కలిపి ఆ డ్యామ్ని 20 నిమిషాల్లో నింపుతాయి. దెన్ ఫైండ్ హౌ మచ్ ఆల్ 4 పైప్స్ టేక్ టు ఫిల్ ది డ్యామ్. మొత్తం 4 డ్యామ్ పైపులు కలిపి ఆ డ్యామ్ని ఎంత టైంలో నింపుతాయి. సో మనకు టైం ఇచ్చాడు, మనకి ఏం కావాలి, ఎఫిషియన్సీ రేషియో కావాలి. సో అన్నిటికంటే పెద్దది ఏది, 20ని భాగించలేవు కదా, 15, 12, 22లో 40ని కూడా భాగించలేవు, 23లో 60ని భాగించగలవు కదా. 60ని 15 చేత భాగిస్తే ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 4. 60ని 12 చేత భాగిస్తే ఎఫిషియన్సీ 5. 60ని 20 చేత భాగిస్తే ఎఫిషియన్సీ 3. ఓకేనా. సో ఇప్పుడు మనకు వర్క్ వచ్చేసింది అంటే కెపాసిటీ, ఆ డ్యామ్ యొక్క కెపాసిటీ 60 లీటర్స్ అనుకుంటే, ఇప్పుడు మనకి ఇక్కడ A+B+C ఉంది, ఎఫిషియన్సీ కావాలి కదా, 4 యొక్క ఎఫిషియన్సీ కావాలి. అలాగే B+C+D ఉంది, అలాగే A+D ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి 2 సార్లు వచ్చాయి కదా, 4+5+3. A 2 సార్లు వచ్చింది, B 2 సార్లు వచ్చింది, C 2 సార్లు, D 2 సార్లు, అంటే 2 × A+B+C+Dగా రాసుకోవచ్చు కదా. 4, 5, 9 + 3 12. సో A+B+C+D యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 12/2 6. సో ఇప్పుడు ఎంత టైంలో ఫినిష్ అవుతుంది, టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ, వర్క్ ఎంత 60, ఎఫిషియన్సీ ఎంత మొత్తం 4 కలిపి 6. సో 10 మినిట్స్ టైం పడుతుంది. ఓకేనా, మనకు అక్కడ మినిట్స్లు ఇచ్చాడు కాబట్టి మినిట్స్. ఓకేనా. సో మొత్తం 4 పైపులు ఆ డ్యామ్ నింపడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ మోడల్ 2. సో ఇక్కడతో మోడల్ 1 అనేది ఆ విధంగా అంటే టుగెదర్ కలిపి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా కొడతారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని చూసాం. ఇప్పుడు మోడల్ 2, A or B or C క్లోజ్ ఆర్ ఓపెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆర్ బిఫోర్ ది ట్యాంక్. చూడండి మనకి టైమ్ అండ్ వర్క్లో A or B or C లీవ్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ లేదా బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్, లీవ్స్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది సేమ్ అలాంటిదే. ఓకేనా. సో ఇది మోడల్ 2. చూస్తే 3 pipes A, B and C can fill a cistern in 6 hours. After working it together for 2 hours, C is closed and A and B fill it in 7 hours more. The time taken C alone. చూడండి ఇక్కడ ఫస్ట్ 3 పైపులు కలిపి ఒక సిస్టర్ని 6 గంటల్లో ఫిల్ చేస్తాయి. సో 6 × A+B+C. అదే వర్క్ని 2 గంటల పాటు ముగ్గురు కలిసి 3 పైపులు ఓపెన్ చేసి ఉన్నాయి. దాని తర్వాత Cని క్లోజ్ చేస్తారు. Cని క్లోజ్ చేస్తే A అండ్ B ఈ 2 పైపులు 7 గంటల్లో ఫిల్ చేసాయి A+B. సో ఇది కెపాసిటీ సేమ్ కదా, 6 × A+B+C అదే కెపాసిటీ, 2 × A+B+C + 7 × A+B. సో మనకి అక్కడ వర్క్ని ఈక్వేట్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రెండింటి యొక్క వర్క్ని ఈక్వేట్ చేసుకుంటున్నాం. సో దాని ద్వారా మనకేమొస్తుంది, ఎఫిషియన్సీలు వస్తే మనకి వర్క్ తెలిసిపోతుంది. దాని తర్వాత C యొక్క ఎఫిషియన్సీని బట్టి మనకి ఇక్కడ ఏం కావాలి, C ఒక్క పైపే ఆ సిస్టమ్ని ఎంత టైంలో ఫిల్ చేయగలదు. సో ఎంత టైంలో ఫిల్ చేయగలదు అంటే ట్యాంక్ యొక్క సిస్టమ్ యొక్క కెపాసిటీ కావాలి. కెపాసిటీ మీన్స్ ఇక్కడ వర్క్ అని అర్థం, కెపాసిటీ అంటే వర్క్ అని అర్థం. కెపాసిటీ బై C యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఓకేనా. సో ఇక్కడ 6 × A+B+C = 2 × A+B+C. ఈ 2 × A+B+Cని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 6లోంచి 2 తీస్తే 4 × A+B+C కదా, అంతే కదా. ఈ 2 × A+B+Cని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 6లోంచి 2 తీస్తే 4. సో 4 × A+B+C 7 × A+B అంతేనా. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 4 × A+B + 4C
అంటే ఇండివిజువల్గా రాసుకున్నాను. ఎందుకు, ఇక్కడ 7 × a + b ఉంది కాబట్టి. ఈ 4 × a + b + cని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 4c = 7లోంచి 4 తీస్తే ఎంత, 3 × a + b + c కదా. సో దీన్ని రివర్స్లో రాసుకుంటే, అంటే మీరు డైరెక్ట్గా ఇలా రివర్స్లో రాసుకోండి, ఓకేనా. మీకు అర్థం అవడం కోసం ఇంకో స్టెప్ వేస్తున్నాను అంతే. 3 × a + b = 4c. cని లెఫ్ట్ సైడ్, 3ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే a + b / c = 4/3. సో a + b యొక్క ఎఫిషియన్సీ 4, c యొక్క ఎఫిషియన్సీ 3. మనకు కావాల్సింది కూడా c యొక్క ఎఫిషియన్సీ కదా. సో ఏ బిల్ని ఇండివిజువల్గా కనుక్కోవద్దు. సో ఇప్పుడు మనకి వర్క్ లేదా కెపాసిటీ తెలియాలి. ఎందులో కొందరు ప్రతిక్షేపించండి. 6 × a + b ఎంత, 4 + c ఎంత, 3, 42 అంతేనా. 6 × 4 + 3 7, 6 7 42. సో ఇప్పుడు సి ఒక్కడే ఎంత టైంలో ఫిల్ చేయగలదు, సి ఒక్క పైపే. సో టోటల్ వర్క్ ఎంత, 42. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3. అంటే గంటకు 3 లీటర్లు ఫిల్ చేస్తే 42 లీటర్లని కెపాసిటీ ఉన్నటువంటి సిస్టమ్ని ఎంత టైంలో ఫిల్ చేయగలదు. 14 3 42 కదా, 3 14 42, 3. సో 14 hours టైం పడుతుంది సికి, ఓకేనా. నెక్స్ట్, pipes A, B and C can fill a tank in 30 hours, 40 hours, 60 hours respectively. 3 పైపులు ఉన్నాయి. ఏ అనే పైపు 30 గంటల్లో ఒక ట్యాంక్ని ఫిల్ చేయగలదు. అలాగే బి అనే పైపు 40 గంటల్లో ఒక అదే ట్యాంక్ని ఫిల్ చేయగలదు. సి అనే పైపు అదే ట్యాంక్ని 60 గంటల్లో ఫిల్ చేయగలదు. పైప్స్ A, B and C are opened at 7 AM, 8 AM, 10 AM. పైప్ ఏని 7 AMకి ఓపెన్ చేశారు. పైప్ బిని ఉదయం 8 గంటలకు ఓపెన్ చేశారు. పైప్ సిని ఉదయం 10 గంటలకు ఓపెన్ చేస్తే అదే రోజు. వెన్ విల్ ద ట్యాంక్ బి ఫుల్, ఎప్పుడు, ఎంత టైం అడగట్లేదు, ఎప్పుడు ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది అని అడిగాడు. సో మనకి ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఎప్పుడు ఫుల్ అవుతుందో తెలియాలంటే ఎంత టైం పడుతుందో తెలియాలి. ఎంత టైం పడుతుందో తెలియాలంటే వర్క్ ఎంత తెలియాలి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు కూడా తెలియాలి. సో ఎఫిషియన్సీ మనకు కావాలి. అన్నింటిలో పెద్ద నెంబర్ ఏది, 60. 60ని 30 భాగించగలదు కానీ 40 భాగించలేదు. 60 రెళ్ళు ఎంత, 120. 120ని భాగించగలదు కదా. 120/30 ఎంత, 4. 120/40 మీకు టైమ్ అండ్ వర్క్లో కింద రాసేవాడిని, అంటే 120/30 అలా ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను, ఓకేనా. సో 120/40 3, 120/60 2. సో ఇది. సో వర్క్ ఎంత అంటే ట్యాంక్ కెపాసిటీ ఎంత, 120. సో ఇప్పుడు ఇది ఒక ట్యాంక్ అనుకుంటే పైప్ ఏని 7 AMకి ఓపెన్ చేశారు. పైప్ ఏని 7 AMకి ఓపెన్ చేశారు. మళ్ళీ పైప్ బిని ఎప్పుడు ఓపెన్ చేశారు, 8 గంటలకు. అంటే 8 వరకు పైప్ ఏ అనేది ఆన్లోనే ఉంది కదా. సో ఎంత వాటర్ని నింపింది అనుకుంటే, సో 1 గంట పాటు ఎఫిషియన్సీ ఎంత, 4. సో 4 లీటర్లు నింపింది. నెక్స్ట్ 8 AMకి ఏ ఓపెన్లోనే ఉంది, దాంతోపాటు బీని కూడా ఓపెన్ చేశారు. సో 8 AM నుంచి మళ్ళీ పైప్ సిని ఎప్పుడు ఓపెన్ చేశారు, 10 AMకి. అంటే 8 AM నుంచి 10 AMకి 2 hours గ్యాప్ ఉంది కదా. సో 2 hours ఇంటూ ఈ 2 hours 2 గంటల పాటు పైప్ ఏ కూడా ఆన్లైన్ ఉంది, పైప్ బి ఆన్లైన్ ఉంది. పైప్ ఏ యొక్క కెపాసిటీ ఎంత, 4. పైప్ బి యొక్క కెపాసిటీ అదే ఎఫిషియన్సీ 3. సో 4 + 3 7. సో 14. సో మార్నింగ్ 10 వరకు ఎంత ట్యాంక్ ఫిల్ అయ్యిందంటే 18 లీటర్లు. 14 + 4 18 లీటర్లు. సో 120 - 18 ఇంకా ఫిల్ అవ్వాల్సింది ఎంత, 102 లీటర్లు. 102 లీటర్లని 10 గంటల నుంచి ఇక్కడ A + B + C ఈ 3 పైపులు ఫిల్ చేయాలి కాబట్టి 102/4 + 3 + 2 వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు. 4 + 3 + 2 ఎంత టైం పడుతుందో చూడండి. 102/9. 102/9 అంటే 9 11 99. ఇంకా 3/9. 3/9 అంటే 1/3. ఇంత టైం పడుతుంది. అయితే 1/3 అంటే మన గంటల్లో కావాలండి, గంటల్లోకి మార్చుకుంటే 60 నిమిషాలు కదా. 3 ఒకటిలో 3 20. సో 11 గంటల 20 నిమిషాలు పట్టింది. సో ఉదయం 10 AM నుంచి 10 AM + 11 hours
20 minutes కలిపితే ఇప్పుడు 12 గంటలు అనుకోండి, ఉదయం 10 AM అయితే 12 గంటలు అంటే రాత్రి 12 అంతే కదా, 10 PM అవుతుంది. ఒకవేళ 40 minutes తక్కువ ఉంటే 9:20 PM. ఓకేనా? ఇది నెక్స్ట్. సో 2 pipes can fill a tank with water in 15 hours, 12 hours respectively, and a third pipe can empty it in 4 hours. సో ఎప్పుడైనా సరే ఒక్క నిమిషం. సో అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్కి ఎంత అవసరం, లేదా జీవితంలో ఏదైనా సాధించాలనుకునే ఒక వ్యక్తికి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అది ఉంటే కానీ నువ్వేమీ అనుకున్న విజయాన్ని సాధించలేవు. సో పట్టు వదలని మనస్తత్వం ఏదైతే ఉంటుందో అది, దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఓకేనా? సో ఏదైనా మనం సాధించాలనుకుంటే పట్టు వదలని నీ మైండ్ సెట్ ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్గా ఇంకో వేరే దారే లేదు. ఖచ్చితంగా అది ఉండి తీరాలి. సో ఇప్పుడు కొంతమందికి ఏంటంటే చాలా టాలెంట్ ఉంటుంది. టాలెంట్ అనేది బాగానే ఉంటుంది, చాలా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మధ్యలో విడిచిపెట్టేస్తే ఆ టాలెంట్ అంతా పోతుంది. మనం మన చుట్టుపక్కల లేదా మన యొక్క సర్కిల్లో మనకి ఎవరితో అయితే కాంటాక్ట్స్ అయితే ఉన్నాయో, పరిచయం అయితే ఉంటుందో మన యొక్క సర్కిల్లో, లేదంటే మన యొక్క ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అందులో అయినా కానీ, సో సోషల్ మీడియా పక్కన పెట్టేస్తే, సో చాలామందిని చూస్తుంటాం, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. కాకపోతే ప్రతిభ ఉండి కూడా విజయాన్ని సాధించలేని వారిని చాలామందిని మనం చూస్తూనే ఉంటాం. సో దానికి కారణం ఏంటంటే, మనం ఏదైనా ఒక విజయాన్ని సాధించాలని అనుకున్నప్పుడు, దాన్ని లక్ష్యాన్ని సాధించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మధ్యలో మనకి ఏవైనా అవాంతరాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. సో అలాంటప్పుడు చాలా ఇక్కడ ఒక 100 మంది స్టార్ట్ అయ్యారు అనుకోండి విజయాన్ని సాధించడానికి, ఇది జాబ్ అనుకుంటే, ఈ విజయాన్ని సాధించడానికి 100 మంది స్టార్ట్ అయితే ఫస్ట్ అవరోధం వచ్చిన దగ్గర ఒక 10 మెంబర్స్ ఆగిపోయారు, ఇంకొక అవరోధం వచ్చిన దగ్గర 10 మెంబర్స్, ఇలా లాస్ట్ వరకు ఎవరైతే ఈ అవరోధాలన్నీ తట్టుకుంటూ వెళ్తారో, ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. సో జీవితంలో మనకు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఎలా? అనుకోని పనులు నెరవేరినప్పుడు, ఒకవేళ మీరు నడిచే దారి సాఫీగా లేనప్పుడు, మీకు వచ్చే ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ అంటే రాబడి కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నప్పుడు, మీరు నవ్వాలని ప్రయత్నిస్తే నిట్టూర్పులే బాధలే వచ్చినప్పుడు, విచారం మిమ్మల్ని కొద్దిగా నొక్కు పెడుతూ ఉంటే, అలాంటప్పుడు మీరు కావాలంటే విశ్రాంతి తీసుకోండి. రెస్ట్ తీసుకోండి. కానీ విశ్రాంతి అంటున్నాను, పూర్తిగా ఆపేయమనట్లేదు. సో కావాలంటే విశ్రాంతి తీసుకోండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు, వదలకండి. మీరు ఈ ప్రయత్నం ఎక్కడైతే ఏ రోజు నుంచి అయితే ప్రయత్నం స్టార్ట్ చేశారో అక్కడి నుంచి మీకు ఏదైనా అవరోధం వస్తే కొంతసేపు రెస్ట్ తీసుకోండి, కొంత టైం, ఏం కాదు. కానీ మళ్ళీ వదిలిపెట్టకుండా స్టార్ట్ చేయండి, వదిలిపెట్టకుండా కంటిన్యూ చేయండి. సో మన జీవితంలో చిక్కులు సమస్యలు రెండూ ఉంటాయి. ఈ సత్యాన్ని మనం అందరం ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది మనకి. కాస్త ఓర్మి పడితే, కాస్త పేషెన్సీ ఉంటే
గెలుపు అనేది సాధ్యమయ్యే తరుణంలో ఉంటుంది. కానీ అక్కడే మనిషి ఏం చేస్తాడంటే వెనకంజ వేసేసి ఫెయిల్యూర్ అవుతూ ఉంటాడు. ఓకేనా. సో మీ యొక్క ప్రయాణం అనేది తాబేలు నడకలా ఉండని, చాలా స్లోగా వెళ్ళని, కానీ ఆపొద్దు. ఓకేనా. సో ఒకరోజు మీరు ఏం చేస్తారంటే ఒకరోజు బాగా మోటివేషన్, లేదంటే ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే బాగా హై పీక్స్లో రోజుకి 12 గంటల నుంచి లేదా 15 గంటలు ఇలా చదివేస్తారు. 16 గంటలు లేదా 18 గంటలు ఎంతైతే అంత. రెండో రోజుకి మెల్లగా తగ్గించేస్తారు. సో ఈరోజు అంతా గట్టి చదివాను, రెండో రోజు పర్లేదులే అనేసి ఈరోజు రెస్ట్ తీసుకుంటా, లేదంటే ఈరోజు ఒక 10 గంటలు అలా అలా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడతో నీ యొక్క ప్రయాణం అనేది దేనికోసమైతే లక్ష్యాన్ని పెట్టుకుని స్టార్ట్ చేసావో ఆ ప్రయాణం అనేది ఇక్కడతో ఆగిపోతుంది. సో రోజు ఎక్కువ టైం పెట్టుకోవద్దు, కాకపోతే ప్రతిరోజు చదివేటట్టు ఉండాలి. సో రోజుకి ఒక 8 గంటలు 10 గంటలు మీకు ఎంత వీలైతే అంత పెట్టుకొని కంటిన్యూస్గా చేస్తూ వెళ్ళండి, కంటిన్యూస్గా ప్రయత్నిస్తూ వెళ్ళండి. సో ఒకరోజు అదే మిమ్మల్ని మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో విజయం అనేది ఫెయిల్యూర్కి ఉన్నటువంటి వాటం ఏదైతే ఉందో దాని యొక్క అదర్ సైడ్ అంటే తెలుగులో చెప్పాలంటే విజయం అనేది వాటమి యొక్క మరో ముఖం. ఓకేనా. సో మీకు సందేహం అనే మబ్బులకు ఉండే వెండి వెలుగులో అంచు అది. మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ ఒక్కసారి పగిలిపోయినాయి అనుకోండి. ఇప్పుడు ఇది మీ యొక్క విజయం లేదా జాబో ఏదో, నేను దానికి జాబ్ అని పేరు పెడుతున్నాను, కాకపోతే ఇది సక్సెస్. దీని చుట్టూ మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేవి ఇలా కమ్మేశాయి. ఈ డౌట్స్ అనేవి ఒక్కసారి పగిలిపోయాయి అనుకోండి, సో మీకు అల్టిమేట్గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. సో విజయం అనేది ఎంత దూరంలో ఉందో చెప్పడం అనేది కష్టం అండి. విజయం అనేది ఎంత దూరంలో చెప్పడం అనేది కష్టం. ఒక్కొక్కసారి మన ఇక్కడ వరకు వెళ్ళిన మీరు ఇక్కడ వరకు వెళ్తే సక్సెస్ అనేది మీకు వచ్చేస్తుంది. కాకపోతే మీరు ఏం చేస్తారు, ఇక్కడ వరకు వచ్చాను, నేను ఎంత చేస్తున్నా నాకేం రావట్లేదని ఇక్కడ నుంచి విడిచిపెట్టేశారు అనుకోండి. సో ఇప్పటి వరకు మీరు చేసిందంతా విఫలమైపోతుంది. ఏమో కొంచెం దూరంలోనే ఉండొచ్చు, ఇంకొక 5 అడుగులు వేస్తే, లేదంటే కొంచెం ప్రయత్నిస్తే, ఇంకొన్ని రోజులు ప్రయత్నిస్తే మీ యొక్క సక్సెస్ అనేది మీకు వస్తుంది. సో ఎంత దూరంలో ఉందనేది చెప్పడం అసాధ్యం. సో ఎంతో దూరంలో ఉన్నది అనుకునేది చేతికి అందే దూరంలోనే ఉండొచ్చు. సో ఎన్నో కష్టాల్లో మీరు చిక్కుకున్నప్పుడు మీరు ధైర్యంగా నిలబడాలి. ఓకేనా. సో పరిస్థితులు మీకు వ్యతిరేకంగా నెగిటివ్గా ఉన్నప్పుడే మీరు పట్టుదలతో ప్రయత్నిస్తే మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో సక్సెస్ లేదా ఆ లక్ష్యం దాన్ని మీరు చేరుకోగలరు. సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఓకేనా. సో మనం క్లాస్లోకి వెళ్తే, ఒక్క నిమిషం వాటర్ తాగుతాం. Two pipes can fill a tank with water in 15 hours, 12 hours respectively. A third pipe can empty it in 4 hours. 2 pipes ఉన్నాయి, A and B. ఆ పైప్స్కి మనం A and B అనే పేరు పెట్టుకుంటాం. సో A అనే పైప్ అనేది ఒక ట్యాంక్ని 15 గంటల్లో ఫిల్ చేయగలదు. B అనే పైపు ఆ ట్యాంక్ని 12 గంటల్లో ఫిల్ చేయగలదు. అయితే థర్డ్ పైప్ అనేది ఆ ట్యాంక్ని 4 గంటల్లో ఖాళీ చేసేస్తుంది. సో ఇఫ్ ది పైప్స్ బీ ఓపెన్ ఇన్ ఆర్డర్ at 8 AM, 9 AM, 11 AM రెస్పెక్టివ్లీ ద ట్యాంక్ విల్ బీ ఎంప్టీడ్. సో ఈ విధంగా పైప్ ఏని 8 గంటలకి, పైప్ బిని 9 గంటలకి, పైప్ సిని 11 గంటలకి ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది ఎప్పుడు ఖాళీ అవుతుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చింది ఏంటి, టైం రేషియో ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి, ఎఫిషియన్సీ రేషియో. సో అన్నిటికన్నా పెద్దది 15. సో 15 30, 30ని ఏది కూడా భాగించలేదు. 15 3 45 భాగించలేదు. 15 4 60, 60ని భాగించగలదు. 12 5 60,
4 15 60. సో 15 60/15 4 ఎఫిషియన్సీ, 60/12 5 ఎఫిషియన్సీ, 60/4 15 ఎఫిషియన్సీ. ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. ఓకేనా. సో వర్క్ మనకు తెలుసు, వర్క్ లేదా కెపాసిటీ ఎంత 60 లీటర్స్ అనుకుంటే. సో ఇప్పుడు ఇందాకలాగే తీసుకుంటే ఉదయం 8 AM పైప్ ఏని ఆన్ చేశారు. పైప్ ఏని ఆన్ చేశారు. ఉదయం 8 నుంచి మళ్ళీ 9కి పైప్ బిని ఆన్ చేశారు కదా. సో ఈ మధ్యన గ్యాప్ ఎంత, టైం గ్యాప్ ఎంత 1 అవర్. ఏ యొక్క ఎఫిషియన్సీ కాబట్టి ఏ ఒకటే కాబట్టి 1 × 4 4. దీని తర్వాత బిని కూడా ఆన్ చేశారు. ఎంత 9 AM ఎప్పటి వరకు 11 AM వరకు. అంటే మధ్యలో గ్యాప్ ఎంత 2 అవర్స్ ఇంటూ ఏబీలు 2 ఆన్లైన్ ఉన్నాయి కాబట్టి 4 + 5 9, 2 9 18. సో ఇప్పుడు 11 గంటల నుంచి ప్రతి గంటకి 9 లీటర్లు వాటర్ అనేది ట్యాంక్లో పడుతుంటే 15 లీటర్ల వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంటే మీకు 9 లీటర్స్ నిండడానికి లోపల పైప్ ఏ పైప్ బి రెండు కలిపి నింపుతుంటే పైప్ సి అనేది ఏంటి 15 లీటర్లు బయటికి పంపించేస్తుంది. అంటే ఎక్స్ట్రాగా ఎంత పంపించేస్తుంది 6 లీటర్లు పంపించేస్తుంది కదా బయటికి. నిండేవేమో 9, బయటికి వెళ్ళిపోయేవేమో 15. సో ఎక్స్ట్రా ఎంత వెళ్తున్నాయి 6 వెళ్తున్నాయి. అంటే ఇక్కడ 11 గంటల నుంచి ట్యాంక్ అనేది ఫిల్ అయ్యే అవకాశం లేదు, ఖచ్చితంగా ఖాళీ అయిపోతుంది. అయితే ఎంత టైంలో ఖాళీ అవుతుందో మనకు కావాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు నిండిందే కదా ఖాళీ అవుతుంది. ఓకేనా. 11 గంటల వరకు 22 లీటర్లు నిండింది. ఆ 22 లీటర్లే 11 నుంచి ఎంత టైంలో ఖాళీ అవుతుందో చూస్తే, సో 6/6 చేస్తే 6 3 18, ఇంకా 4 ఉంటుంది. 4/6 2 2 3. సో దీన్ని 2/3ని మినిట్స్లో మార్చుకుంటే 1 నిమిషానికి 1 గంటకి 60 నిమిషాలు కదా, 3 1 3 2. సో ఎంత టైం పడుతుందంటే 3 hours 40 minutes టైం పడుతుంది. అయితే మనకి టైం కదా కావాలి, ఎంత టైంకో ఎంటీ అవుతుందో కావాలి కదా. సో 11 AM + 3 hours 40 minutes ఎంత 2:40 PM. అంతేనా. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 3 pipes A, B and C together can fill a tank in 8 hours. A plus B plus C ఈ 3 కలిపి ఒక ట్యాంక్ని 8 గంటల్లో ఫిల్ చేస్తాయి. ఓకే. C ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ 2 hours ఓపెనింగ్. ఓకే. దీన్ని మనం వర్క్కి ఈక్వేట్ చేసుకునే విధంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకు అక్కడ C ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ 2 hours ఇలా అంటున్నాడు కాబట్టి. సో 8 × A + B + C 3 పైపులు కలిపి 8 గంటలు ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తే C ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ 2 hours 2 గంటల తర్వాత Cని క్లోజ్ చేశారంటే 2 గంటల వరకు ముగ్గురు కలిసి పనిచేస్తున్నట్టే కదా. ముగ్గురు కలిసి అదే 3 పైపులు కలిపి ఆన్లోనే ఉన్నట్టు. దీని తర్వాత A అండ్ B ఫిల్ ది రిమైనింగ్ పార్ట్ ఎంతైతే ఉందో వాటిని A అండ్ Bలు కలిపి 9 గంటల్లో ఫిల్ చేస్తాయి. సో ఇప్పుడు ఇన్ హౌ మచ్ టైమ్ C అలోన్ C పైప్ ఒకటే ఆ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేయగలదు. ఈ 2 × A + B + Cని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 8లోంచి 2 తీస్తే 6 6 ఇది యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే 8 × A + B + C - 2 × A + B + C. సో సేమ్ కదా. సో 8లోంచి 2 తీస్తే 6 అలా 6 × A + B + C ఈజ్ ఈక్వల్ టు 9 × A + B + సో ఇప్పుడు A + Bని రైట్ సైడ్ ఉన్న A + Bని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే A + B + C / A + B ఈజ్ ఈక్వల్ టు 6ని రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే 9/6 3 3 3 సో A + B యొక్క A + B + C యొక్క ఎఫిషియన్సీ 3, A + B యొక్క ఎఫిషియన్సీ 2. సో C యొక్క ఎఫిషియన్సీ కావాలంటే మనకేం కావాలి A + B + Cలోంచి - A + Bని తీయాలి. మీరు ఎలా రాయొద్దు, డైరెక్ట్గా చేసేయండి. సో A + B + Cలోంచి A + B తీసేస్తే 3 - 2 చేస్తే 1. C యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో వర్క్ తెలియాలి కదా మనకి. వర్క్ అంటే కెపాసిటీ మీన్స్. సో 8 × A + B + C ఎంత 3 కదా 24.
సో సి ఒకటే టోటల్ వర్క్ 24 బై ఎఫిషియన్సీ. సో 24 hours టైం పడుతుంది. ఓకేనా సికి. ఇక్కడ కొన్ని స్టెప్లు మీరు డైరెక్ట్గా వేసేస్తే ఎంత టైం కూడా పట్టదు. ఓకేనా. నెక్స్ట్, పైప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 6 minutes. పైప్ బి, ఏ అనే పైప్ అనేది సిస్టమ్ని 6 minutesలో, బి అనేది 8 minutesలో నింపగలుగుతాయి. పైప్ సి కెన్ ఎంటీ, సి అనేది ఎంటీ చేసేస్తుంది 3 minutesలో, ఖాళీ చేస్తుంది. సో టైం రేషియో ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి? ఎఫిషియన్సీ రేషియో. ఫస్ట్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్డ్. ఫస్ట్ ఏం చేశారంటే ఏబి అనే పైపుల్ని ఓపెన్ చేశారు. ఆఫ్టర్ 3 minutes సి ఈజ్ ఆల్సో ఓపెన్. 3 నిమిషాల తర్వాత సి అనేది ఓపెన్ చేశారు. హౌ మచ్ టైమ్ ద ట్యాంక్ ఈజ్ ఎంప్టీడ్. ఎప్పుడు ఖాళీ అవుతుందని అడుగుతున్నాడు. ఎంత టైంలో ఖాళీ అవుతుంది. సో ఎఫిషియన్సీ కావాలంటే మూడిట్లో పెద్దది 8. 8ని భాగించలేవు కదా. 8 2 16. 16ని 2 భాగించలు, 6 భాగించలు, 3 భాగించలు. 8 3 24. 24ని 6 భాగించగలదు కదా. 6 4 24. 8 3 24. 3 8 24. సో ఇది మైనస్ ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. ఓకేనా. సో వర్క్ ఎంత? వర్క్ మీన్స్ కెపాసిటీ. వర్క్ ఎంత? 24 లీటర్స్ అయితే. సో ఇప్పుడు ఫస్ట్ 3 గంటలు, ఫస్ట్ 3 నిమిషాలు ఏ అండ్ బి అనేవి ఆన్లో ఉన్నాయి. సో ఎంత ఫిల్ చేస్తాయి? 7 3 21. అయితే ఆ 3 నిమిషాల తర్వాత ఏమవుతుంది? ఏ ప్లస్ బిలు 7 లీటర్లు నింపితే సి అనేది ఏం చేస్తుంది? 8 లీటర్లు బయటకు పంపించేస్తుంది. అంటే ఎక్స్ట్రాగా వీళ్ళు నింపేదానికన్నా సి పంపించేదే ఎక్కువ ఉంది. అంటే మైనస్ 1 లీటర్ కదా, 1 లీటర్ ఎక్స్ట్రా అవుతుంది. సో 3 నిమిషం నుంచి ట్యాంక్ ఫిల్ అయ్యే అవకాశం లేదు. సో వాళ్ళు ఎంతైతే నింపారో 3 నిమిషాల్లో ఏ ప్లస్ బీలు కలిసి 3 నిమిషాల్లో 4 + 3 ఎంత? 21. 3 7 21 కదా. సో 21 లీటర్లని సి అనేది ఎంత టైంలో ఖాళీ చేస్తుందో అదే ఆన్సర్. సో 21/3 ఎంత? నిమిషానికి 1 లీటర్ బయటకు పంపించేస్తుంది 3 నిమిషాల నుంచి. సో 1. సో 21 minutes టైం పడుతుంది. ఓకేనా. ఇది ఆన్సర్. సో ఇక్కడతో క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో పైప్స్ అండ్ సిస్టమ్స్ మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ పార్ట్లో. సో నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. షేర్ చేయడం ద్వారా నాకు, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో ఇద్దరికి ఉపయోగపడుతుంది. అలాగే ఫాలో అవడం ద్వారా ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుతూ ఉంటారు. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.